మమతా బెనర్జీ ప్రస్తుతం ర్యాలీ చేస్తూ ఉన్నారు. లైవ్ లో చూద్దాం. और ज्यादा स्ट्रॉन्ग स्टेप्स लेना होगा और आर्टिकुलेटेड स्टेप लेना होगा. इंग्लिश सर योर कमेंट इन इंग्लिश प्लीज इन इंग्लिश. We are the party who demonstrated in the last Lok Sabha session wearing black shawls that Kala Dhan wapas lao, bring back black money from abroad. It is we. Now the harassment of the common people, the peasants, the farmers, the poorest of the poor people, it is unimaginable. We cannot imagine. You demand rollback of this demand? We demand that keep the decision pending, make an articulated plan. It was a hasty and unprepared situation. Do you think sir all opposition unite together on the anti-demonetization? I think so. थोड़े बहुत पैसे बचा के रखे थे, वो काला धन नहीं है. जो काले धन वाले असली हैं उनको पकड़िए. विजय माल्या 9,000 करोड़ लेके भाग गया इंग्लैंड में, उनको वापस लेके आइए. स्विस बैंक में कितने पैसे पड़े हैं उनका हिसाब दीजिए. जो 100 दिन में काला धन सरकार को तंबी दीजिए, पूछे कि ये कब तक चलता रहेगा. ఢిల్లీ రాజకీయాలు నోట్ల రద్దు చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా ఒక్కటైన విపక్ష నేతలు కేంద్రం తీరును జనాల్లోకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే విపక్షాలతో కలిసి నోట్ల రద్దుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు డిసైడ్ అయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు ఇతర పార్టీల నేతలతో మాట్లాడిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తమతో కలిసి రావాలని కోరారు. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్రపతి భవన్ కు ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు నేతలంతా. శివసేన కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్తోంది. మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొంటామని ఆ పార్టీ నేతలు నిన్ననే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు అందరూ నేతలు కూడా ఇప్పుడు రాష్ట్రపతి భవన్ కు బయలుదేరి వెళ్తున్నారు. जनता दुखी हो गई है, जनता निराश हो गई है. जनता के पास, गरीब किसान मजदूर के पास खाने को नहीं है, पैसा नहीं जुगाड़ कर पा रहे. गवर्नमेंट और जो पॉलिटिकल पार्टी से समर्थन नहीं आया, बाकी समर्थन आएगा, आहिस्ता आहिस्ता आएगा, आहिस्ता आहिस्ता सबको आना पड़ेगा. पूरी जनता आएगी, 125 करोड़ जनता. To have saved the commoners from the disaster. One second. Just one second. Give us a minute. Record करने दो. थोड़ा रेडी करना. पीछे रेडी करना. पीछे चलो ना तो सबको मिलेगा ना यार. Please stand sir on your right. आपके लिए शक्ति आ रही है. प्रियंका इधर जरा. इधर जाओ इधर.
आगे निकलो आगे। ప్రస్తుతం మనం చూస్తున్నాం తృణమూల్ కాంగ్రెస్ శివసేన ఆప్ నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు బయలుదేరి వెళ్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరుతూ ఢిల్లీ అసెంబ్లీ కూడా నిన్న ఒక తీర్మానం కూడా చేసింది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా బ్లాక్ మనీ లావాదేవీల్లో ప్రధానమంత్రి పేరు బయటపడిందని ఆరోపించారు సీఎం కేజ్రీవాల్. సో ఈ ర్యాలీలో ఆప్ నేతలు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. నోట్ల రద్దు అంశం చాలా సీరియస్ అయిన అంశం. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సిందే, మీరేమైనా ఇనిషియేషన్ తీసుకోవాల్సిందే అని ఈ పార్టీలన్నీ కోరబోతున్నాయి. సో ప్రస్తుతం అయితే ఢిల్లీ రాజకీయాలు మొత్తంగా నోట్ల రద్దు చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా ఒకటైన విపక్ష నేతలు కేంద్రం తీరును జనాల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. लेकिन सरकार ने जिस तरीके से रवैया लिया, अपोजिशन सारा एकजुट दिखते हुए नजर एकजुट होगा, एकजुट हो जाएगा, आगे तक कंटिन्यू रहेगा। हाँ करेगा। चलो जी। लोगों को बहुत ज्यादा परेशानी हो रही है। ఢిల్లీ రాజకీయాలు మొత్తంగా హీటెక్కినట్టు కనిపిస్తోంది. ఈ రోజే పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో పార్టీలకు అతీతంగా ఒకటైన విపక్ష నేతలు కేంద్రం తీరును జనాల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. విపక్షాలతో కలిసి నోట్ల రద్దుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ తో పాటు శివసేన ఆప్ నేతలు ప్రస్తుతానికైతే రాష్ట్రపతి భవన్ కు బయలుదేరి వెళ్తున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు ఇతర పార్టీ నేతలతో మాట్లాడిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తమతో కలిసి రావాలని కోరారు. అందులో భాగంగానే ఈ మూడు పార్టీలన్నీ కూడా రాష్ట్రపతి భవన్ కు ప్రస్తుతం బయలుదేరి వెళ్తున్నాయి. రాష్ట్రపతిని కలిసి ఒక ఫిర్యాదు కూడా చేయబోతున్నాయి. శివసేన కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతిని కలిసేందుకు రెడీ అయింది. సో మమతా బెనర్జీ నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొంటామని ఆ పార్టీ నేతలు నిన్ననే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు ఈ మూడు పార్టీలన్నీ ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ కి, పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ కి బయలుదేరి వెళ్తున్నాయి. चलो थोड़ी आराम से मैडम आप मुझे कहीं मैडम इधर ही रहना आप सर यार बाइक होने तो फिर कर लेना मैडम ले लो पीछे हो जाए करने दो हम लोग जाना है और जो भी बोलना है One second, just 1 second. Give us a minute. सबको मिलेगा ना यार. जैसे गवर्नमेंट क्लेम कर रही है एक मिनट मूव है ब्लैक मनी को रोकने के लिए नहीं. अब तक तो 8 दिन में देखा जा रहा है इट इज टोटली फेलियर और जनता दुखी हो गई, जनता निराश हो गई. जनता के पास, गरीब किसान मजदूर के पास खाने को नहीं, पैसा नहीं जुगाड़ सकता. आपके समाज में और जो पूरा विपक्षी दल नहीं आया, बाकी समर्थन पार्टी सबको आना पड़ेगा. पूरी जनता है क्योंकि
125 करोड़ जनता जो देश में है सब निराश है। क्या अपील करने वाले हैं? सब पूरा पक्ष इकट्ठा कर पाएंगे आप आने वाले समय में? सबको आना है जी, एक प्लेटफॉर्म में आकर के आंदोलन करना है जी, जागृति लाना है देश में। ये सरकार गरीब मजदूर किसान इसके खिलाफ काम कर रही है। सर राष्ट्रपति से क्या अपील है आपकी? आम जनता के खिलाफ ये सरकार काम कर रही है। राष्ट्रपति से क्या अपील होगी सर? ठीक सर, ये पूरा देश की जनता परेशान है। आप राष्ट्रपति हैं, शासन में बैठे हैं, आप मोबाइल सरकार को, मोदी सरकार को दम्भी दीजिए, पूछे ये कब तक चलता रहेगा। काफी हो रहा है। क्या हो गया? क्या हो गया? क्यों ऐसे कर रहे हैं? हम लोग का एमपी को मारते हैं, हम लोग क्या कर रहे हैं? हम लोग का एमपी को मारते हैं, हम लोग मारते हैं, ఢిల్లీ రాజకీయాలు పూర్తిగా హీటెక్కినట్టు కనిపిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా ఒక్కటైన విపక్ష నేతలు కేంద్రం తీరును జనాల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాయి. విపక్షాలతో కలిసి నోట్ల రద్దుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అలాగే శివసేన ఆప్ నేతలు డిసైడ్ అయినట్టు కనిపిస్తున్నారు. అందుకే అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్రపతి భవన్ కి బయలుదేరి వెళ్తున్నారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయబోతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు ఇతర పార్టీ నేతలతో మాట్లాడిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తమతో కలిసి రావాలని కోరారు. సో అందులో భాగంగానే ఈ రోజు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే 12:30 ఈ ర్యాలీ నిర్వహించాలని అనుకున్నాయి. అందులో భాగంగానే 12:30కి ర్యాలీ స్టార్ట్ చేశారు. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ కి బయలుదేరి వెళ్తున్నారు. శివసేన కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్తోంది. जब क्लोज आ गए सब तब बना लेना आप, ठीक है? ప్రధానమంత్రి తన ఒక్క నిర్ణయంతో దేశంలోని సామాన్యులందరినీ అపరాధుల్ని చేశారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ. రాజ్యసభలో నోట్ల రద్దుపై చర్చ ప్రారంభించిన ఆనంద్ శర్మ కేంద్రం నిర్ణయంపై మండిపడ్డారు. సర్కార్ని ప్రశ్నిస్తే దేశభక్తితో ముడిపెడుతున్నారని ఆరోపించారు ఆనంద్ శర్మ. और 1000 रुपए के जो करेंसी नोट हैं भारत के अंदर सर्कुलेशन में, उनको सरकार रद्द करती है. उनको लीगल टेंडर मध्य रात्रि के बाद नहीं माना जाएगा. मैं आरंभ में एक बात स्पष्ट कर देना चाहता हूं कि जहां तक काला धन, अपराध का पैसा, ड्रग मनी, काउंटरफिट मनी का प्रश्न आता है, उसमें इस सदन में दो राय नहीं है, एक मत है. हम विरोध करते हैं हर उस शक्ति का, हर उस संस्था का जो भारत की करेंसी को नकली बनाती है और उसको इस्तेमाल करते हैं वो लोग जो देश के हित को नुकसान करते हैं. कि देश के अंदर 16,63,000 करोड़ का करेंसी नोट सर्कुलेशन में था. उसमें से 86.4 500 और 1000 के नोट थे. तो 86.86% ऑफ द करेंसी वॉज स्क्रैप्ड विद वन अनाउंसमेंट ऑफ द प्राइम मिनिस्टर. अब प्रश्न ये है कि जब ये निर्णय किया, वित्त मंत्री मौजूद हैं, आप जानते हैं कि मॉनेटरी पॉलिसी पे रिजर्व बैंक का अधिकार है और देश में एक अघोषित एक ऐसी आपात स्थिति पैदा कर दो
कि हिंदुस्तान के नागरिक देश में, गांव में, कस्बों में परेशानी में पड़ जाएं। आप निर्णय करें, पूरे देश को कलंकित मत करें। वो अपनी फसल को लेके मंडी में आता है, आपकी एग्रेरियन इकोनॉमी है क्या? वो टेम्पो में लाता है फसल को, ट्रैक्टर में लाता है, भाड़े की गाड़ी में लाता है। वो जब मंडी में बेचता है उसको नकद में भुगतान होता है, कई बार पूरी कीमत भी नहीं मिल पाती। ये एक हकीकत है हिंदुस्तान की। क्या वो किसान जो 200 रुपए दिन की दिहाड़ी पाता है, सप्ताह से लाइन में लगा है, कतार में खड़ा है, किसी तरह से 2000 रुपया मिल जाए वो भी नहीं निकलता, मशीन काम नहीं करती, लंबी लंबी कतारें लगी हैं, करोड़ों लोग लाइनों के अंदर हैं। पर केवल वहीं तक सीमित नहीं है कि हिंदुस्तान का कौन सा किसान ऐसा है जो अपनी धोती तहमत के अंदर क्रेडिट कार्ड की स्वाइप मशीन बांध कर आता है, चेकबुक धोती में बांध कर आता है? कौन सा ढाबा है, कौन सा फुटपाथ पे जो खाना बेचता है जो क्रेडिट कार्ड आपका लेगा? आपने तो कह दिया कैश। ప్రధాని నిర్ణయంపై దేశమంతా హర్షిస్తోందని అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కొన్ని కష్టాలున్నా త్వరలోనే అన్ని సర్దుకుంటాయన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి. मुझे इतना जरूर विश्वास कि अर्थतंत्र और अर्थशास्त्र के बारे में शायद कुछ कमजोर खबर रखते हैं मेरे मित्र आनंद शर्मा जी, क्योंकि जिस प्रकार से उन्होंने विषय को शुरुआत की ये कह के हम काले धन की लड़ाई में हम शामिल होना चाहते हैं, हम काले धन का विरोध करते हैं, हम भ्रष्टाचार का विरोध करते हैं, हम आतंकवाद में जाली नोट जो इस्तेमाल होते हैं उसका विरोध करते हैं। अगर वो वास्तव सच है तो मुझे बाकी के भाषण में जो कहा उसमें कुछ बहुत ज्यादा गंभीर विषय नहीं समझ में आया कि उन्होंने क्या सदन और देश के सामने रखने की कोशिश की। आज पूरा देश स्वागत कर रहा है प्रधानमंत्री श्री नरेंद्र मोदी और मोदी जी की सरकार के। कुछ लोगों की चिंता स्वाभाविक है क्योंकि शायद इस बहुत महत्वपूर्ण कदम से कुछ लोगों को जरूर चोट पहुंची होगी, तकलीफ पहुंची होगी, उससे मेरी संवेदना है। लेकिन काला धन अगर कोई रखे, भ्रष्टाचार में कोई लिप्त हो, ऑर्डर प्लीज, ऑर्डर। तो मैं समझता हूं उसकी समस्या के साथ सरकार कुछ कर नहीं सकती, उसको तो इसका भुगतान करना पड़ेगा। पहली बार मुझे लगता है इस देश में ईमानदार का सम्मान हुआ है और बेईमान का नुकसान हुआ। ऐसी परिस्थिति में जो भी कदम इस कड़ी में लिए जाते हैं काले धन को रोकने के लिए, उसका स्वीकार पूरा सदन, पूरा देश करे, ऐसी अपेक्षा थी कि प्रधानमंत्री मोदी जी वास्तव में काले धन और भ्रष्टाचार, आतंकवाद और ड्रग्स के अंदर लगाए हुए जाली पैसे के ऊपर जो जंग कर रहे हैं वो देश हित में है, जनता के हित में, कल्याणकारी कार्यों के हित में है और आज पूरा देश हमारे साथ खड़ा है। रिजर्व बैंक मॉनेटरी पॉलिसी चलाती है, रिजर्व बैंक के बोर्ड ने यह निर्णय लिया और उस निर्णय के तहत 500 और 1000 रुपए के नोट को रद्द किया गया, पुराने नोट को, और नए नोटों द्वारा इस सिलसिला को आगे चलाया जाएगा। कोई भी महिला का बचत का पैसा, कोई भी कारोबार में लगाया हुआ ईमानदार पैसा पूरी तरीके से सुरक्षित है। किसी ईमानदार के पैसे को 1 रुपए का नुकसान नहीं आएगा इस स्कीम के कारण। नुकसान होगा तो बेईमानों और भ्रष्टाचारों का नुकसान होगा।
పెద్ద నోట్ల రద్దుతో సాధారణ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. కేవలం 15 మంది కోసమే మోడీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులో మహారాష్ట్ర భివండి కోర్టుకు హాజరయ్యారు రాహుల్. కేసులో రాహుల్ కు కోర్టు బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 28కి వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన తర్వాత భివండిలో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన సభకు హాజరైన రాహుల్ కేంద్రం తీరును తప్పుబట్టారు. 4,000 रुपया मिला, निशान लगा, उंगली पे निशान लगा. भी मोदी जी ने डिमोनेटाइजेशन का निर्णय लिया, डिसीजन लिया. आप सबको कष्ट हो रहा है, आप लाइन में लगे हो. कोई आपको अमीर व्यक्ति, हजारों करोड़ रुपए वाला व्यक्ति दिखाई दे रहा है लाइन में? 1,10,000 करोड़ रुपए उनके माफ किए गए हैं पिछले 2 साल में. अब मैं आपको बताता हूं हो क्या रहा है. आपको लाइन में लगाया जा रहा है, आपके जेब से पैसा निकलवाया जा रहा है और उन्हीं उद्योगपतियों को यह पैसा दिया जाएगा. आप देख लेना, लिख के ले लो मुझसे. नरेंद्र मोदी जी आपका सब पैसा उन्हीं 15-20 उद्योगपतियों को देंगे. देख लेना, 1 साल बाद आप रिकॉर्ड देख लेना, पूरा का पूरा आपका पैसा उनका कर्जा माफ करने में चला जाएगा. नरेंद्र मोदी जी 15 लोगों की सरकार चला रहे हैं. उनके नाम मैं आपको बताना नहीं चाहता हूं, उनके नाम आप सब जानते हो कौन लोग हैं कौन नहीं है. किसान त्रस्त है, छोटा दुकानदार त्रस्त है, मजदूर त्रस्त है. पूरा हिंदुस्तान रो रहा है, लाइन में खड़ा है और नरेंद्र मोदी जी हंस रहे हैं. कभी हंसते हैं, कभी रोते हैं.